కొన్ని ఈవినింగ్స్ అనేవి చాలా ఆర్డినరీగా ఉంటాయి. బట్ అవి ఎండ్‌కొచ్చేసరికయితే చాలా మీనింగ్‌ఫుల్‌గా, ది బెస్ట్‌గా అయితే ఉంటాయి. మీరు కూడా నేను నా ఈవినింగ్ అనేది ఎలా స్పెండ్ చేస్తానో నాతో పాటు వచ్చేయండి. చాలా రోజుల తర్వాత నా క్యూట్ అండ్ స్వీట్ స్టూడెంట్స్‌ని కలవడానికైతే వెళ్తున్నాను. అక్కడికి వెళ్ళాక యోగా మాత్రమే కాదు. దేర్ విల్ బి లాట్స్ ఆఫ్ ఫన్ అండ్ ఎంజాయ్‌మెంట్ కూడా. వాళ్ళతో పాటు నేను కూడా అయితే ఎంజాయ్ చేస్తా. బేసికల్‌గా అయితే నేను ఎక్కువ బస్‌లో అయితే ట్రావెల్ చేస్తా. బట్ ఈరోజైతే చాలా వెదర్ అనేది చాలా ప్లెజెంట్‌గా, చాలా కూల్‌గా చాలా అయితే చాలా బాగుంది. ఐ రియల్లీ ఎంజాయ్డ్ ఎ లాట్. ఐ ఫెల్ట్ లైక్ బస్‌లో బదులు ఆటోలో ఎళ్తే చాలా అయితే చాలా బాగుంటుంది అనిపించింది. అందుకనే ఆటోలో అయితే వెళ్ళిపోయా. దిస్ ఈస్ ఎ ప్లేస్ వేర్ ఐ టీచ్ యోగా. ఈ ప్లేస్‌కెళ్ళంగానే ఫస్ట్ విండోస్ అన్నీ ఓపెన్ చేసి, క్లాస్ నీట్‌గా ఉందా లేదా ప్రతి ఒక్కటి చెక్ చేసి, దెన్ ఐ విల్ బీ స్టార్టింగ్ మై క్లాస్. స్టూడెంట్స్ అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. దే ఫీల్ లైక్ నేనసల టీచర్ లానే కనిపించనంటారు. దే విల్ సే లైక్, కెన్ ఐ కాల్ యూ దీది, దీది అని పిలవచ్చా అని అంటారు. నాకైతే చాలా అయితే చాలా క్యూట్ అండ్ ముద్దుగా అనిపిస్తారు వాళ్ళని చూస్తే. ఈ రూమ్‌లో అయితే నేను యోగా అనేది టీచ్ చేస్తాను. సో, స్టూడెంట్స్ రాంగానే మీకంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఐయామ్ గోయింగ్ టు షో ద లైవ్. ఐ హావ్ స్టార్టెడ్ క్యారింగ్ థీస్ చాక్లెట్స్. ఎందుకంటే చిన్న పిల్లలకి ఏమైనా కాంపిటీషన్స్ పెడుతూ, అట్లా చిల్ అవుతూ, అట్లా ఫన్‌ని క్రియేట్ చేస్తూ అప్పుడప్పుడు ఇట్లాంటి స్మాల్‌గా చిన్న చిన్న క్యూట్ చాక్లెట్స్ అలాంటివి ఇచ్చామనుకో వాళ్ళు చాలా ప్రైజ్‌లెస్‌గా స్మైల్ అయితే ఇస్తారు గదా! నేనైతే ఇట్లా చాక్లెట్స్ అని, పెన్సిల్స్ అని ఏమన్నా క్యూట్ క్యూట్ చాక్లెట్స్ అట్లాంటివి క్యారీ చేశామనుకోండి, ఏమన్నా చిన్న చిన్న కాంపిటీషన్స్ పెట్టినా, లేకపోతే స్టోరీ టైమ్ అప్పుడు ఇట్లాంటి క్వెషన్స్ అడిగినా కూడా టోకెన్ ఆఫ్ లవ్‌గా ఇట్లాంటి చిన్న చిన్న ట్రీట్స్ ఇచ్చామనుకోండి, దే విల్ ఫీల్ లైక్ వావ్! సో మచ్ ఎక్సైటెడ్‌గా అయితే ఫీల్ అయితారు క్లాస్‌కి రానికి ఎస్పెషల్లీ. దీస్ ఆర్ ది మ్యాథ్స్. వాళ్ళు ఎవరైనా మ్యాథ్స్‌ని క్యారీ చేయకపోతే ఈ మ్యాథ్స్‌నైతే యూజ్ చేస్తాం. భూం భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి. The son of Vayu. Yes. Not Vayu. Yes, Vayu only. Wind. Wind god. Wind god. Vayu. The son of okay. See, I will be telling you a story, Shashi. So there was a small cute kid. He was born into a family. His father is Vayu. Yes, wind. Okay. Vayu father name is. Do you know who is his mother? Anjali. Anjali was his mother. So what happened one day? Hanuman is playing. This is how I love to spend my Saturday evenings with these cute little children. చాలా అంటే చాలా ప్లెజెంట్ గా కామ్ గా అయితే అయిపోతుంది నా ఈవినింగ్ అనేది. If you like this video, do consider like, share and subscribe. Lots of love. See you in the next video. Until then, bye.